బైబిల్ ఒక మాట రాస్తుంటది, సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. మీ తలలు పైకెత్తే మర్మం విప్పుతా. స్తోత్రం. తగిన దానికన్నా అందరూ మాటనండి. అంటే తగినది ఎంత? 10వ భాగం. అందరనండి 10వ భాగం. ఒక 10,000 సంపాదిస్తే అందులో 1,000 రూపాయలు దేవుని భాగం, అది దేవునికి సొంతం. ఆ 1,000 రూపాయల్లో నువ్వు 500 నీ కొరకు వాడుకొని 500 మాత్రం తీసుకొచ్చి దేవునికి ఇస్తే తగిన దానికంటే నువ్వు తక్కువ చేశా. నీ సమస్య దేవునికి తెలుసు, నీ బాధ దేవునికి తెలుసు. ఆ టైంలో నువ్వు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావని కూడా తెలుసు. ఆయనను దేవుడు నియమించిన ఒక క్రమం ఉంది. నేనంటాను తగినది అనగా 10వ భాగం. నీ సమస్య ఎంతున్నా, బాధ ఎంతున్నా, కష్టం ఎంతున్నా, ఆర్థిక ఇబ్బంది ఎంతున్నా, దేవుడు నియమించిన క్రమమును పాటించగలిగితే బైబిల్ సెలవిస్తుంది, ఆకాశ వాక్యంలు విప్పి చెప్ప సఖ్యము కానంత ధననిధిని దేవుడు నీ కొరకు తెరుస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? నానా బాధలు అనుభవిస్తున్నారు కనుక అసలు ఆ బలహీనత కారణం ఏమిటో మీకు చూపిస్తున్నా. సైతాన్ ఎవరినైనా ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించినప్పుడు నీ లాభముగా కనిపిస్తుంది. కానీ ఇది సైతాన్ ప్రేరేపణకు లోబడితే నీకు వచ్చేది లాభం కాదు, నష్టం.